అందరి బాధల బరువుని మోసే పుడమి నువ్వని, అందరి పెదవుల నవ్వుని కోరే మనసే నీదని. మేఘమేది రాకున్నా మూగబోయిన గొంతైనా నువ్వే కురిపించే వానేగా సాయం. నిప్పు రప్పరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం, వందే భారత మాతరం. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పాలి, భారత్ మాతా కీ. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ వీరవల్లి అగ్రహారంలో మరి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ హిందూ సమ్మేళనాలకు ఇంచుమించుగా ఇప్పటికి ఒక 5-6 పాల్గొన్నాను. ఈ 5-6 పాల్గొన్నా కూడా చిన్నస్వామి వస్తున్నారంటే ఏర్పాట్లన్నీ కూడా కార్యకర్తలు బాగానే చేస్తారు. కానీ నేను చేసినటువంటి ఆ 5 హిందూ సమ్మేళనాల కంటే వీరవల్లిలో జరిగినటువంటి ఈ హిందూ సమ్మేళనం నా మనసుకు చాలా దగ్గరగా ఉంది, చాలా నచ్చింది అని మీ అందరికి సభాముఖంగా చెప్తున్నాను. అయితే ఎందుకు నచ్చింది అని అంటే, స్వామి ఇక్కడ ఏమైనా మీకేమైనా ఎక్కువ అందుతుందా, లేకపోతే ఇంకేమైనా సదుపాయాలు సౌకర్యాలు ఇంకేమైనా ఎక్కువ అయ్యాయని అంటే అవేవి కాదు. అసలు వాటిని ఆశించిన వాళ్ళు అయితే ఒంటి మీద గుడ్డే రాదు. ఎందుకు నచ్చింది అని అంటే, అమ్మగారులు అయ్యగారులు అందరూ కూడా కష్టానికో నష్టానికో ఇష్టానికో అయిష్టానికో రావచ్చు, కానీ చిన్న పిల్లలు సైతం ఇక్కడ కూర్చోవడం నా మనసుకు చాలా ఆనందం అనిపించింది. అందుకు వీరవల్లి అగ్రహారం నచ్చింది. కొద్దిగా అమ్మ మీరు సర్దుకోండి, అక్కడ నిలబడిన వాళ్ళు కూడా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కొద్ది మీరు సర్దుకోండి, ఇలా పక్కరండి, కొద్ది సర్దుకోండి, దగ్గర సర్దుకోండి. మీరు అందరు నిలబడితే నాకు కాలు పీకుతున్నాయి, ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి. కాస్త నేను మాట్లాడడానికి నేను పెట్టుకున్న సమయం 40 నిమిషాలు మాత్రమే. ఎంతసేపు 40 నిమిషాలే. అంటే నేను వీరవల్లిలో ఉండేది ఎంతసేపు? అంతవరకు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా? మాట్లాడడానికి నన్ను పిలిచారు కాబట్టి మీరు మాట్లాడకూడదు. రెండవది, మధ్యలో ఫోన్లు తీసుకొని వాడాలు, ఫోన్లు మాట్లాడుకోవడాలు చేస్తే అప్పుడు ఏమిటది? సంస్కారం లేనితనం అనమాట. ఫోన్ సైలెంట్లో పెట్టుకొని, ఇంకా మీకు మనసుకి ఇంకా ఫోన్ వాడాలనిపించింది అనుకోండి, ఏం వాడతారు, ఎలా వాడతారు తెలుసా? చక్కగా ఒక వీడియో తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? అంతవరకు తప్పితే ఒకవేళ ఎవరికైనా కూడా కాళ్ళు గడి పీకినాయి అనుకో, ఒక్కసారి నిలబడండి, కాలు ఫ్రీ అయిపోయిన తర్వాత కూర్చోండి. మీకు అంతకీ ఇంటికి వెళ్ళాలనిపించింది అనుకో, పక్క అమ్మకు చెప్పకుండా వెళ్ళిపోండి. పక్క అమ్మకు మళ్ళీ వదిన నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఆ వదిన కూడా మీరు లాక్ వెళ్ళినట్టు అవుతుంది. అంటే మీరు చెడిపోక ఆవిడ చెడగొట్టినట్టు. నిజమేనా? ఇప్పుడు ఎన్ని పనులు మీరు చేయాలి? ఎన్ని పనులు చేయాలి? ఒకటి, నిశ్శబ్దంగా ఉండాలి. రెండోది, ఫోన్లు వాడటం తగ్గించండి. మూడోది, ఉండాలనుకుంటే ఉండండి, లేదు కాదు కూడదంటే అంటే స్వామి మీకంటే పని లేదు కాబట్టి మీరంతే ఎంతసేపు అని ఉంటారు, మాకు పని ఉన్నాను అనుకుంటే వెళ్ళిపోండి. సరేనా? పనులు ఎవరున్నారు ఇప్పుడు అలాగా? ఒకసారి అందరూ గట్టిగా చెప్దాం, జై శ్రీరామ్. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఏంటి తెలుసా? నేను వీరవల్లి నాకు నచ్చింది అనడానికి కారణం పిల్లలే అన్నాను కదా. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఆలు పొంగిపోయి గట్టి జై శ్రీరామ్ పిల్లలే చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పలేదు. మళ్ళీ ఒకసారి చెప్తాం, జై శ్రీరామ్. మళ్ళీ ఇంకో తేడా జరిగింది. ఆ పిల్లలు పుట్టడానికి కారణం మేము స్వామి, తల్లులు. మానవులేటి చిన్నవా?
మేము అంటాం చూడని చెప్పి అనేసిన తర్వాత కూడా ఇంక 2 సార్లు అన్నారు అమ్మగారు. అయ్యగారు గొంతులు పనికి రావట్లేదని అర్థం. ఇప్పుడు పిల్లలు బాగా అన్నారు, అమ్మగారులు బాగానే అన్నారు. ఇప్పుడు అయ్యగారి సంగతి ఏమో చూద్దాం. జై శ్రీరామ్. కానీ ఇక్కడ ఇంకో తేడా జరిగింది. స్వామి మీరు జై శ్రీరామే చెప్పారు తప్పితే ఇంకేమైనా మాకు చెప్పమన్నారా? మీరు జై శ్రీరామే, మేము జై శ్రీరామే, ఇందామంటే అందాము తప్పితే కోసరు మీరు ఏంటి అనలేదు. అందుకేమనాలా? జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అనాలి. ఇప్పుడు ఈ పిల్లలు, ఈ అమ్మగారులు, ఈ అయ్యగారులు అందరూ కలిపి మళ్ళీ చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇప్పుడు ఎంత బాగుంది కదా. అయితే ఇవాళ మనం ఇక్కడికి ఎందుకు కలుసుకున్నామో ఆ కారణం కూడా తెలియాలి మనకి కదా. ప్రతిదానికి కూపీ లాగడం, కాపీ కొట్టడం 2 మనిషికి అలవాటు. ఏంటి? కూపీ లాగడం, కాపీ కొట్టడం. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయ్యిందను, ఆ సినిమా మీద పూర్తి అవగాహన కావాలి. డైరెక్టర్ ఎవడు, ప్రొడ్యూసర్ ఎవడు, హీరో ఎవడు, హీరోయిన్ ఎవడు, దాని పూర్తి డీటెయిల్స్ కావాలి. ఇంకా కాపీ కొట్టడం, పక్కోడు ఏది చేస్తే మనం అది చేసేయాలి కదా. ఆ చేస్తుంది మంచిగా చెడు కూడా అక్కర్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మనం ఎక్కడికి ఎందుకు వచ్చామో దీన్ని ఊపి తీయాలా? స్వామి ఏం చెప్తున్నారో దాన్ని కాపీ కొట్టాలి. నిజమే కదా. ఇవాళ ఈ కార్యక్రమానికి పేరేంటి? నాకు కార్యక్రమం కోసం నిన్న పూర్తి షెడ్యూల్ ఇచ్చినప్పుడు జగదీష్ గారికి అడిగా. నా ముందు నన్ను ఆయన అడిగాడు, ఏంటి అని అంటే, స్వామి తమరేమైనా ప్రసాదం తీసుకుంటారంటే, లేదు అట్లాంటివి ఏం అవసరం లేదని. అంటే మన వాళ్ళకి చెప్పారు, స్వామి ఎట్టి పరిస్థితుల్లో 5-5:30 కల్లా వచ్చేటట్టు ప్లాన్ చేయండి అని. వారు వైజాగ్ వెళ్తారు, అటు నుంచి టైం బట్టి ఖచ్చితంగా వస్తారని చెప్తే నేను మళ్ళీ ఫోన్ మాట్లాడిన తర్వాత మాట అడిగాను. నాకేం అక్కర్లేదు కానీ వచ్చిన వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారని అడిగాను. వచ్చిన వాళ్ళకి అందరు స్వామి ఏదో ప్రసాదం పెడతాం, పులిహార లాంటిది ఏదో పెడతామని నేను చెప్పాను. ఎంతమందిని పిలుస్తున్నారు అన్న అంటే ఇంచుమించు పిలాలి కదా, చుట్టరకాలు కదా. పార్టీ కార్యక్రమాలకి పిలక్కర్లేదు, ఎందుకంటే అది పార్టీ మనది అనే భావన మనకుంది. కులాల సంఘాల కార్యక్రమాలకు అనుకో దానికి పిలక్కర్లేదు, ఎందుకంటే కులం నాది అనే గజ్జి ఉంటుంది. నిజమేనా? మరి హిందుత్వ సభ కదా, హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమం కదా, పిలిస్తే వెళ్దాం లేకపోతే లేదనేటువంటి ఒక భావం మనసులో ఉంటుంది. కాబట్టి నేను అడిగాను ఎంతమంది పిలుస్తున్నారు అని. ఇంచుమించుగా స్వామి మన అంచనా ఒక 1000 మందికి. అయితే ప్రసాదం మాత్రం 2000 మంది తయారు చేయండి. ఎందుకు స్వామి అని అంటే, హిందువులు వినడానికి రారేమో తప్పితే తినడానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా 2000 మంది పెట్టండి అన్నాం. నిజమేనా కాదా? ఎందుకు తెలుసా మాట చెప్పాను? మీరు ఏ గుడిలో ఉదాహరణ గమనించండి, ఒక దేవాలయం శంకుస్థాపనమో, ప్రతిష్టో, వార్షికోత్సవమో, ఇంకా రామనవమో, ప్రతిరోజు పండగే. హిందూ ధర్మం ఉండే గొప్పతనం ఏంటి? అలా పక్క బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి సంవత్సరానికి 2 వాళ్ళకి అంతమించి 6 నెలల కోట తప్పితే ఇంకా పండుగలు ఏం లేవు. కానీ మనకి ప్రతిరోజు ప్రతి నెల ఏదో సందర్భం పండగ. ఈ కార్యక్రమాలు మనం గుడి దగ్గర చేసామనుకోండి, మన గ్రామాల్లో ఆ పూజలకి లేకపోతే ఎవరి ప్రవచనాలు అయితే వినడానికి ఎంతమంది వస్తారు? మహా అయితే అంతంత మాత్రం ఉంటారు. కానీ 12-12:30 అయ్యేసరికి ప్రసాదాలు మొదలెడతారు కదా, అప్పుడు ఎంతమంది వస్తారు? ఊరు కాదు కదా, పక్క ఊర్లు వెళ్ళి కూడా పరిగెట్టి వస్తారు. ఏమర్రా మీరు వచ్చారనంటే, దేవుడి ప్రసాదం. ఏంటది అంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఈ పూజలు చేస్తే కూడా పుణ్యం రాదు, దాన ధర్మాలు చేస్తే పుణ్యం రాదు, ఈ దీక్షలు చేస్తే పుణ్యం రాదు, ఈ వ్రతాలు చేస్తే యజ్ఞాలు చేస్తే పుణ్యం రాదు, అడ్డకు మధ్యాహ్నం తీస్తే వల్ల పుణ్యం వచ్చేది నీకు అర్థం ఉంది. అది పద్ధత. అందుకు మనకు కావాల్సింది ఏంటి? తిండి ప్రతిరోజు తింటాం, కానీ మన ధర్మం పట్ల మనకు అవగాహన కావాలి కదా. అందుకు చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుందాం, సమాధానాలు చెప్పుకుందాం, చక్కని విషయాలు మనం తెలుసుకుందాం. ఏమంటారు? అన్ని మతాలు సమానమే అనుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అన్ని మతాలు సమానమే. ఒకసారి కెమెరా చెప్పాలి బాబు. తప్పే లేదు, ఎత్తండి, తప్పు లేదు అన్నట్టే. మొత్తానికి ఎత్తారు, ఎత్తడం తప్పు కాదు. ఏంటది? ఎత్తడము తప్పు కాదు. ఎందుకంటే మనకి వినిపించినటువంటి మాటలు కొన్ని అలాగే ఉన్నాయి కాబట్టి మనం అన్నీ ఒకటే అనేసుకుంటున్నాం. అయితే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను.
ఆ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకటో కాదని అడుగుతాడు, మీ సమాధానం చెప్తురు. ఏమంటారు? ఒక మతంలో ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఆ దేవుడు ఎప్పుడు తప్పులప్పుడు ఇన్స్టాల్మెంట్ లాగా ఆదివారం పూట వెళ్తే ఆ తప్పులని క్షమించేస్తాడు. అదో మతం సిద్ధాంతం. ఇంకో దేవుడు చచ్చిపోయిన తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత, మీరు మహమ్మదీయులు ముస్లింల యొక్క సమాధిని మీరు చూసి ఉంటే కనుక, ముస్లింలు సమాధి చేస్తారు. వాళ్ళు చూస్తే సమాధి తీస్తారు. సమాధి తీసి శవాన్ని పెట్టి అడ్డుగా కర్రలు వేసి దాని మీద ఒక చాప వేసి దాన్ని మట్టి కప్పుతారు. లోపల గదిలాగా ఉంటది ఖాళీగా. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే, ఆ తప్పులన్నిటి కూడా మరణం అనంతరం దేవుడు ఆ గదిలోకి వెళ్ళి వాడి పాప ప్రక్షాళన చేసి సామ్రాజ్యాన్ని పట్టుకెళ్తాడట. ఇది ఒక మతం చెప్పేటువంటి సిద్ధాంతం. కానీ నిన్న కష్టకాలంలో, కలికాలంలో కాపాడే నీ దైవం కూడా కాదు, నీ ధర్మమే అని చెప్పేటువంటి సిద్ధాంతం ఎక్కడుంటది? హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశానికి పేరేంటి? భారతదేశం కంటే దానికి ఒక రూపాన్ని దిద్దుకొని ఆ రూపానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏం పేరది? భారత మాత. భారత మాత అంటే స్త్రీమూర్తికి వీరాసనాన్ని వేసి నుదుట తిలకాన్ని దిద్ది మహా గౌరవమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చిన దేశం, ధర్మం భారతదేశం, హిందూ ధర్మం. కానీ ఇస్లాం ధర్మంలో, ఇస్లాం మతంలో స్త్రీమూర్తి కోసం, మహిళ కోసం ఏం చెప్తారో తెలుసా? ఆడది అంటే కేవలం సుఖానికి ఉపయోగపడే ఒక యంత్రము అని చెప్తుంది ఇస్లాం. తిరిగే చెక్ చేసుకోండి ఆ యొక్క ఖురాన్ గ్రంథాన్ని. స్త్రీమూర్తి ఆడది ఎంతవరకు ఉపయోగం అంట? కేవలం సుఖానికి ఉపయోగపడే ఒక యంత్రం మాత్రమే, అంతకు మించి ఇంకా అక్కడ ఏం ఎక్కువ లేదు. ఇక బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ కోరిక కలిగితే నీ భార్య అయినా, నీ అక్క అయినా, నీ చెల్లి అయినా, నీ కూతురైనా ఆడదైతే చాలు, దానితో నువ్వు సుఖాన్ని అనుభవించవచ్చు అని చెప్పేటువంటిది ఆ యొక్క క్రైస్తవ మతం, ఆ బైబిల్ గ్రంథం. కానీ నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లిని, నీ తోడబుట్టిన అక్క చెల్లిని, నిన్ను కట్టుకొని నీ జీవితంలో సగభాగమై, నీలో సగభాగమై కష్టనష్టాలు పంచుకునేటువంటి నీ ఆలిని, మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టినటువంటి ఆ యొక్క ఆడపిల్లని సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవే నేలకు దిగి వచ్చిందనే భావనతో, నీ ఇంటిలో నడుస్తుందనే భావనతో స్త్రీమూర్తిని, మహిళని వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిగా పోల్చి గౌరవించమని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పుడు నేను మాటలు చెప్తే ఊరికి జై శ్రీరామ్ అని చెప్పి లెగిసి ఎగిరెగిరి మరి చప్పట కొడుతున్న మనం, గ్రామాల్లోకి వచ్చి, మన వీధుల్లోకి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి డప్పు కొట్టి తలుపు తట్టి, మీ దేవుళ్ళందరూ రాళ్ళు, మీ దేవుళ్ళందరూ సైతాళ్ళు, మీరందరూ పాపాత్ములు, మీరందరూ నరకానికి పోతారంటే కనీసం కిక్కుమని మనం నోరు పెట్టట్లేదు. పొరపాటుని ఇంటి పక్కన ఉన్న అతనో, ఇంటి పక్కన ఉన్న ఆవిడో గాని అడిగితే ఎందుకు నెద్దు, ఆ దేవుడి ప్రచారం చేసుకుంటాను అంటే ఆ దేవుడి ప్రచారం చేస్తాను, నువ్వు నమ్మింది సైతాన్లే కదా, అంతే కదా, వాళ్ళ మాట నువ్వు నిజం చేస్తున్నావు. ఇంకా అడగక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో కానీ వస్తే టీలు ఇవ్వడాల, ఏంటది టీ ఇచ్చేసి వీరికి రాజమర్యాదలు చేసి, అమ్మా మీరేమో మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు కదా, మీరు గొప్పోలు, మీకు మా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చెప్పి మీకు పద్మశ్రీ అవార్డులు ఇస్తామని చెప్పి ఆ చెప్పిన మాటలన్నీ, ఆ సొల్లు కబుర్లన్నీ వినడానికి అమ్మగారు, అయ్యగారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ గ్రామాలు. నిజమా? నిజమేనా? మీరు తెలుసుకోవాలి, వినాలి. ఇవి వినకుండా అటు క్లోజు ఇటు క్లోజు. మరి ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ మైకులో మనల్ని చెప్పాడు, సిగ్గుపోద్ది. ఉన్నంతసేపు ఉన్నాం, తర్వాత పోదాం అనుకుంటే కూడా. మన బంగ్లాదేశ్ లో సంఘటన జరిగింది, ఎంతమందికి తెలుసు? బిగ్ బాస్ లో నిన్న పడాల కళ్యాణ్ గెలిచాడు, ఎంతమంది తెలుసు? ఇది కదా దౌర్భాగ్యము. మీరు నవ్వడానికి నేను చెప్పట్లా. ఈ దేశము, ధర్మము పక్క దేశం వారి దగ్గర, పక్క ధర్మాల వారి దగ్గర, పక్క మతాల వారి దగ్గర నవ్వుల పాలు అయిపోతుందని చెప్తున్నాను తప్పితే నవ్వుకోవడానికి చెప్పట్లేదు. మీరు గ్రహించాలి. వాళ్ళు బంగ్లాదేశ్ లో దీపక్ చంద్ అనబడేటువంటి వ్యక్తి ధర్మం కోసం బలపడి, ధైర్యంగా నిలబడి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడని చెప్పి ఆ గొర్రి గడ్డలు వేసుకున్న బ్యాచ్ అందరూ సజీవంగా ఉంటుండగానే ఒక స్తంభానికి వేలాడదీసి, సజీవంగా ఉంటుండగా ఎవడి చేతికి ఏది దొరికితే అది, బ్యాట్లు అయితే బ్యాట్లు, వికెట్లు అయితే వికెట్లు, రాళ్ళు అయితే రాళ్ళు, కర్రలు అయితే కర్రలతో కొట్టి కొట్టి బాది ఇంకా అది కూడా కళ్ళు చల్లారక నడి రోడ్డు మీద
వీడు మా దేవుని తిట్టాడు, మాకు వ్యతిరేకించాడు, మాకు ఎదురు తిరిగాడనే కారణంతో రోడ్డు మీద నిలువునా కూడా పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఏం చేశారు? ఆ దీపక్ చంద్ నిజంగా భరతమాత ముద్దు బిడ్డాయి ఈ చరిత్రలో శాస్త్రంగా మిగిలిపోతాడు. అటువంటి వ్యక్తికి కూడా శాంతి కలగాలని చెప్పి మనం అంతా కూడా ఒక్కసారి జై శ్రీరామ్. అది వీర మరణం. ఏం మరణం అది? ధర్మం కోసం ప్రాణం విడిచిన వాడు ఎవడు? వీరుడు. స్వార్థంతో తన కుటుంబం మాత్రమే బాగుండాలి, ధర్మము దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా దరిద్రులు, దౌర్భాగ్యులు, నీచులు. ఈ రోజు చాలా మంది ఆ నీచమైన చావులే చస్తున్నారు తప్పితే వచ్చిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళమే కదా. ఏదో రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మట్టిలో మట్టిగా కట్టిలో కట్టిగా కాలిపోయే వాళ్ళమే కదా. అంతవరకు కూడా మన ధర్మాన్ని మనం పాటించి మన యొక్క దేశ వైభవాల్ని తగ్గించకుండా మనం ప్రవర్తించి ఆఖరికి హిందూ ధర్మ ఔన్నత్యాన్ని పెంచేటట్టుగా మనం ప్రవర్తిస్తే ఆ పోయిన రోజు ఆ టెంట్ల కింద మాట్లాడుకునే మాటలు మంచిగా అవుతాయేమో. కనీసం మన పాడి ఎత్తడానికి ఆ నలుగురు లోటు లేకుండా అంతిమయాత్ర కాష్టం వరకు ప్రశాంతంగా పోతుందేమో అనేటువంటి ఆలోచన లేకుండా బిగ్ బాస్ లో ఆడు గెలిచాడంటే మాత్రం తెలుసట. బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రాణత్యాగం చేశాడంటే తెలియదనంటే మనం ఎంత ఒళ్ళు మర్చిపోయి బతుకుతున్నామో ఒకసారి ఆలోచించాం. ఈ రోజు దీన్ని గమనించినటువంటి పక్క మతస్థులు దాన్ని ఆసరాగా తీసుకొని మన దగ్గరికి వచ్చి లేనిపోని అభూత కల్పనైన మాట్లాడుతున్నారు అనమాట కదా. నిజమేనా? ఇవాళ ఈ వీరవల్లిలో ఈ ఉత్సాహం ఈ రోజుతోనే చల్లబడిపోకూడదు. ఏదో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు కదా, ఏదో చెప్తున్నారు కదా, మనం వినేసాం, చప్పట్లు కొట్టేసాం, ఆ పూట గడిచిపోయింది కదా, రాత్రి పడుకుని పోయి ఉదయం లేచినప్పటికి మళ్ళీ దులుపుకొని మళ్ళీ మామూలు అయిపోతే. ఈ అనకాపల్లి జిల్లాకుండే కొన్ని ప్రత్యేకతలు ఏంటి తెలుసా? నేను గమనించినట్లు అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో దేవాలయాలు ఎక్కువగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అనకాపల్లి జిల్లా మాత్రం. చప్పట్లు కొట్టుకోరేంటి మీరు? అనకాపల్లి కాదా? కనీసం జిల్లా కోసం స్వామి అంత గొప్ప చెప్పారు. మళ్ళీ పొరపాటు శ్రీకాకుళం, విజయనగరం వెళ్తే స్వామి ఏడు స్వామి వాళ్ళే పొగిడారు, మమ్మల్ని ఇలాగన్నారు అంటారేమో. కానీ స్వామి అది పట్టించుకోకుండా మనల్ని పొగిడారంటే చప్పట్లు కొడదాం అనుకోండి, మీకు లేకపోతే ఏమన్నా కొట్టండి మళ్ళీ ఒకసారి. దేనికి కొట్టారు ఇప్పుడు చెప్పండి మళ్ళీ. చూసారా? చిన్న డీవియేషన్. నేను కొట్టమన్నానని కొట్టారు, అది గుర్తుంది తప్పితే అనకాపల్లి జిల్లాలో దేవాలయాలు అధికంగా ఉన్నదాన్ని గమనించి నేను అభినందించాననే విషయం మీరు మర్చిపోయింది కదా. ఇదే ఉదాహరణ. ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ రేపు ఉదయానికి మర్చిపోతారు కదా. అయితే ఇంకో ప్రత్యేక లక్షణం ఉంది. ఏంటో తెలుసా? అవసరం అయితే ఎంతకైనా తెగించి అనుకున్న దాన్ని సాధించేటువంటి లక్షణం కూడా అధికంగా ఉన్నది అనకాపల్లి జిల్లా వాసులకి. మాట్లాడుతున్న మాటలు నేనేమి జబర్దస్త్ కామెడీ యాక్టర్ కాను, కానీ మాట్లాడుతుంటే అసలు నేనేం అనకపోయినా కూడా మీకు మనసు నిండుగా ఆనందం వస్తుంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనుషులకి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆధ్యాత్మికత ద్వారా ఆనందాన్ని ఇచ్చేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే హిందూ ధర్మం మాత్రమే. పక్క మతాలలో మీరు గమనించండి. ఇస్లాం మతం ఉంది, దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? పాకిస్తాన్. ఎక్కడ? ఇంచుమించుగా అక్కడ ఉన్నారు. వాళ్ళ దేశం పట్ల వారికి ఎంత నిబద్ధత అంటే వారి దేశం కోసం, వారి యొక్క మతం కోసం ప్రాణాలు సైతం తీసేస్తారు. మన పహల్గాంలో దాడి జరిగింది, అది తెలుసా? ఏమండి? పహల్గాం దాడి తెలుసా? నో నాలెడ్జ్. ఆ పహల్గాం దాడిలో జరిగిన విషయం ఏంటి అని అంటే విహారయాత్ర కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబం, అలాగే రిటైర్ అయిపోయి కుటుంబం అంతా అభివృద్ధి కోసం కష్టపడి ప్రశాంతత విశ్రాంతి తీసుకున్నటువంటి తల్లిదండ్రులు అందరం తీసుకొని విహారయాత్ర కోసం అక్కడికి వెళ్తే అక్కడ భద్రతా బలగాలు కళ్ళు తప్పి కొంతమంది ఉగ్రవాదులు వచ్చారు. దమలు పట్టుకొని వచ్చి ఏం చేశారో తెలుసా? హ్యాండ్స్ అప్ అన్నారు. ఏమన్నారు? ఎత్తిసారు. హ్యాండ్స్ డౌన్ అన్నారు. ఏమన్నారు? హ్యాండ్స్ అప్ అన్నారు. చేతులు ఎత్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? హ్యాండ్స్ డౌన్ అని చెప్పి తల్లిల దగ్గర తల్లులు ఎదుర్కొంటుండగానే, కూతుర్లు ఎదుర్కొంటుండగానే, భార్యలు ఎదుర్కొంటుండగానే, ఆఖరికి ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులైనప్పుడు కూడా ఆడవాళ్ళు మహిళలు ఉంటుండగానే ప్యాంట్లు ఇప్పించి, ముస్లింలు అయితే సుంతి చేసుకుంటారు కాబట్టి
వీళ్ళు చంపే ముందు వీడు ముస్లిమా కాదని చెక్ చేసి మరి చంపారు అన్న కొడుకుల వాళ్ళు. చూసారా ఎంత కిరాతకం అది. ఆడు భారతదేశంలో ఉన్న విత్తనం అదైతే మాత్రం చంపరాడు, కానీ ఆడు సుంతి లేకపోతే ఆడు హిందువే కాబట్టి ఆడు చంపేస్తారని చెప్పి పవిత్ర యుద్ధం అని పేరు పెట్టారు. ఏం యుద్ధం? పవిత్ర యుద్ధం. దానిలో పాపమే లేదంట, అది దేవుడు చేసినా తప్పు లేదన్న. ఇంకొకరు ఏంటి, వాళ్ళకి ఇంకొక అలవాటు ఉంది ఇస్లాం మతస్థులకి. ఎప్పటికైనా ఈ దేశం మొత్తం మేమే వ్యాపించాలనే ఆలోచనతో క్రికెట్ టీములకు అంటారా 11 మంది 12 మంది డజన్లు. మీరు గమనించారా? ముస్లింలకు చాలా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. క్రైస్తవులు ఇంకొద్ది తెలివిగా ఆలోచించి ఏం చేశారనంటే, ఇప్పుడు కంటాము, వీళ్ళు పెరిగేది ఎప్పుడు, ఎదిగేది ఎప్పుడు, ఇదంతా లేట్ అయిపోద్ది, అందుకు ఉన్నోళ్ళే మనం మార్చేసుకుంటే మన మెజారిటీ పెరిగి ఈ దేశం మొత్తం మేమే కబలించాలనే ఆలోచనతో వీళ్ళు మతాలు మారుస్తున్నారు. ఆఖరికి అత్యధికంగా కూడా చర్చిలు ఎక్కువగా ఉండి మతాలు మారుతున్నటువంటి జిల్లా కూడా అనకాపల్లి. మత మార్పులు అయిపోతే తల్లి ఏమో గుడ్డిది, తల్లి ఏమో అవిటిది, తల్లి ఏమో కుష్టిది, తల్లి చెవిటిది, తల్లి అంగవికారంగా ఉంది. ఇటువంటి తల్లి కూడా మన పక్కనే ఉండేటప్పుడు ఎవడైనా నీ తల్లి ఏదంటే ఎవరిని చెప్పాలా? ఎవరిని చెప్తాం? ఎంత వికారంగా ఉన్నా, ఎంత అంగవైకల్యం ఉన్నా తల్లిని చెప్పి, ఈవిడ బాగలేదని చెప్పి, ఈవిడ నచ్చలేదని చెప్పి, ఈవిడ అంగవికారంగా ఉందని చెప్పి, ఈవిడ నా తల్లి కాదు అని నేను చెప్పుకుంటే ఎక్కడ నా మర్యాద, నా వ్యక్తిత్వం తగ్గిపోద్దని చెప్పి ఎదిరింటి ఆవిడ నా తల్లి అని చెప్పి ఎంత సిగ్గుచేటది. నిజమే కదా? అరే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం గొప్పది, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా హిందూ ధర్మం గొప్పది అని చెప్పి పై దేశాల్లో సైతం కూడా వారి యొక్క మతాలు విడిచిపెట్టేసి ఇంతకాలం మా గతం ఒకటి, భవిష్యత్తులో మా మతము మా ధర్మం హిందూ ధర్మాన్ని గమనించి మతాలు మార్చేసుకొని చర్చిలు మూసేసుకొని ఆఖరి పై దేశాల్లో సైతం కూడా వినాయక నవరాత్రులు చేస్తున్నారు, దుర్గా నవరాత్రులు చేస్తున్నారు. ఆఖరికి నరసింహస్వామి ఆలయాలు కట్టి పై దేశాలు సైతం కూడా హిందూ ధర్మం వైపుగా భారతదేశ ఆచార వ్యవహార సాంప్రదాయాలు నీతి నైతికత అని మన వైపు అడుగులు వేస్తుంటే మనమేమో వెనక అడుగులు వేస్తూ మన యొక్క మనుగడని మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. నేను ఇవాళ చెప్తా, మీ కొంతమంది క్రైస్తవ మిత్రులు క్రైస్తవ కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఎప్పుడైనా కూడా వినాయక చవితి రోజు ఎప్పుడైనా హ్యాపీ వినాయక చవితి అని ఫోన్లో స్టేటస్ పెడతారా? దీపావళి రోజు హ్యాపీ దీపావళి అని పెడతారా? దుర్గా నవరాత్రికి హ్యాపీ దుర్గా నవరాత్రి, హ్యాపీ దసరా అని పెడతారా? హ్యాపీ వివేకానంద స్వామి జయంతి అంటారా? హ్యాపీ ఛత్రపతి శివాజీ జయంతి అంటారా? ఏమంటారు? పొరపాటున మనం ఎప్పుడైనా కూడా శబరిమల వెళ్ళు, విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళు, సింహాచలం అప్పన స్వామి దగ్గరికి వెళ్ళు, అరవణ ప్రసాదము, ఆ విజయవాడ పులిహారు, ఆ సింహన్న అప్పన స్వామి యొక్క పులిహారు గానీ తీసుకెళ్లి తింటారా? పొరపాటు ఎప్పుడైనా సరదాగా మన ఇంట్లో పూజలు భజనలు ఏవైనా క్రతువులు వ్రతాలు అయితే వారు రమ్మంటే వస్తారా? పొరపాటున ఎప్పుడైనా మా గుళ్ళకి రండి, మా హిందూ సన్మాల రండి, వచ్చి కూర్చోండి అంటే వింటారా? కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళకంటే ముందే స్టేటస్ లో మనం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ కిస్మిస్ అని మిస్ లాంటి బలుబులా కనీసుకుంటాం, తెగ చచ్చిపోతాం. వాళ్ళు పిలక్కర్లేదు కానీ అన్ని దేవుళ్ళు ఒకటేలే, అన్ని మతాలు ఒకటేలే అని చెప్పి వాళ్ళకంటే టిప్ టాప్ గా బయలుదేరిపోయి ఆ చర్చిల్లో కూర్చొని ఆ చెప్పినటువంటి పనికిమారు దరిద్ర కొట్టి మాటలన్నీ వినేసి ఆఖరికి ఇక్కడైతే పప్పుకూడు పులిహారలు పెడతారు. ఎక్కడ? ధర్మం. అక్కడైతే హక్కా మొక్కే దాని కక్కుర్తి పడి పేకలు మొయ్యి తిని ఇంకా అది చాలదన్నట్టుగా మైకా సంచుల్లో పట్టుకొని సిగ్గు లజ్జ లేకుండా తినేటువంటి వాళ్ళు ఎవరు? చెప్పకపోతే మాత్రం ఇక్కడే మైకులు తీసి వెళ్ళిపోతారు. మనం అనకండి, నేను లేను, మనం అని మాత్రం అనకండి. సిగ్గు లజ్జ లేకుండా పక్క మతాలు అంగీకారం లేకపోయినా కూడా అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి మానవ మర్యాద అన్ని మర్చిపోయి బతుకుతున్న వాళ్ళు ఎవరు? లక్షలాది మంది అటువంటి భావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసా మీకు? నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం అని చెప్పి లేచి లెగగానే, ఓ తల్లి భారతి, నువ్వు నాకు బ్రతకడానికి అవకాశం ఇచ్చావు, బ్రతికినంత వరకు నీ సేవలోనే బతుకుతాం, పోతే కూడా నీ సేవలోనే పోతామని చెప్పి ప్రమాణంతో లేచేటువంటి యొక్క సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నమాట. ఈ భారతమాత యొక్క ముద్దు బిడ్డలే, భారతమాత యొక్క మానస సంజాతంగా పుట్టినటువంటి యొక్క వ్యవస్థలే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సమరసత, బజరంగ్ దళ్, ఇటువంటివి కూడా
హిందువులందరూ కూడా ఇంట్లో మేము హిందువులు అనే విషయం మర్చిపోయి దుప్పటి దాన్ని పడుకున్న పరిస్థితుల్లో కొంతమంది ఉద్యుక్తులై చైతన్యమై ధర్మాన్ని పరిరక్షణ చేయడం కోసం పనిచేస్తారు. ఆ వ్యవస్థలన్నీ కూడా బలంగా పనిచేయబట్టే అయోధ్యలో శ్రీరాముడు పుట్టినటువంటి నేలలో ఇక్కడ రాముడి గుడి కాదు, మేమే గుడి కట్టి తీరుతామని చెప్పి మసీదుని కట్టి బాబ్రీ మసీదుని కడితే ఆఖరికి పోతే పోతాం ప్రాణాలైనా సమర్పిస్తామని చెప్పి అంకిత భావంతో ఆఖరికి అప్పుడు ప్రభుత్వాల వారు ఆ మతాల వారికే సహకరించి ప్రయాణాల కోసం రైళ్లని బస్సుల్ని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేశారు. ఆఖరికి ఇంకా పటిష్టమైన దీక్షతో ఇంకా బలమైన సంకల్పంతో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తమిళనాడు, భారతదేశం నుండి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పాదయాత్ర చేసుకుని కూడా అయోధ్యకు వెళ్ళిపోతే వీరు తినడానికి తాగడానికి ఏదైనా దొరికితే కూడా వీరు బలంగా ఉంటారని చెప్పి అక్కడ షాపులన్నీ మూసించి కర్ఫ్యూ పెట్టి అంత ఇబ్బంది పెట్టిన ఆఖరికి లాఠీ చార్జ్ చేసిన తుపాకీ ఎక్కుపెట్టి గుళ్ళు కాల్చిన పోతే పోతాం పోయే చివరి క్షణాన్నైనా కూడా ఆ బాబ్రీ మసీదులో ఒక్క బెడ్డనైనా పీకిపోతామని చెప్పి కొన్ని లక్షలాది మంది ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాణ త్యాగాల్లో పడినటువంటి ప్రతి రక్తపు చుక్క పునాదిగా పడబట్టి ఈ రోజు మళ్ళీ రాముడు పుట్టిన నేలలో అయోధ్య శ్రీరామ మందిరం మళ్ళీ మనం కట్టుకోగలిగాం. ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మళ్ళీ హిందూ ధర్మ స్ఫూర్తిని చూపించగలిగాం. ఇప్పుడు జై శ్రీరామే ఆ వాళ్ళ పోరాటంలో ఎంతమంది జై శ్రీరామ్ అలా గుళ్ళు కడితే మాత్రం బస్సులు కట్టుకొని పోతారు. ఇదే తప్పిదం అంటారు. కేవలం నీకు భక్తి ఉంటే దేవుళ్ళని నువ్వు కొలవడం, దేవుడికి ఏమో పళ్ళు కాయలు ఇచ్చేయడం భక్తి కాదు. ఆ దేవుడు చెప్పినటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు పాటించగలగాలి. ఆ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా మారితే ఖచ్చితంగా తప్పును తప్పు అని ప్రశ్నించగలగాలి. నిజమే కదా? ఆఖరికైతే ఈ మధ్య ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ధర్మాన్ని బలహీనపరచడం కోసం ఎక్కడ లేని అబద్ధాలు. నిజంగా వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో నిజంగా మరి ఏం అర్థం కాలేదు. కానీ ఈ భారతదేశం అట హిందువులు కాదట. ఆఖరికి సింధు నది పరివాహక ప్రాంతమైనంత మాత్రం మీరు హిందువులు ఎలాగైపోతారు? హిందూ మహాసముద్రం ఉన్నంత పేరు మాత్రం మీరు హిందువులు ఎలాగైపోతారు? ఆఖరికి మా యేసుక్రీస్తు కూడా ఈ దేశంలో మా మతాన్ని బలపరిచాడు, మీరు అందరూ కూడా ఎక్కడి నుంచో ఎరువచ్చారని చెప్తుండ్రు కదా. నిజంగా నేను ఇవాళ సవాల్ చేసి చెప్తా, ఈ భారతదేశంలో ఎవరైతే సర్టిఫికేట్లో మాత్రం హిందువులను ఉంటది, బయటికి మాత్రం వీళ్ళు మెడల్లో సిరువులు వేసుకొని నుదుటినేమో బొట్టు గాజు పూసలు తీసేసి నల్లట్ట పాపం పుస్తకం పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అని పేరు రాసి ఈ దైవాల్ని దేశాన్ని తిడుతున్నటువంటి వాళ్ళందరికీ నేను ఏం చేస్తానంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. ఏం చేయిస్తాను? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా డిఎన్ఏలో ఇది హిందూ రక్తం కాదు, ఇది ఈ దేశం యొక్క రక్తం కాదు, ఈ భారతీయుల యొక్క రక్తం ఇది కాదు, ఇది క్రైస్తవుల రక్తం అని కానీ ఎక్కడైనా కూడా 100% నిరూపణ అయితే శాశ్వతంగా నేను సన్యాసాన్ని విడిచిపెట్టి నా భక్తులు నా పరివారం అన్నింటినీ పట్టుకొని నా మతాల్లో కలిసిపోయి నా తల వచ్చి ముక్కు నేల రాసి నా తల పాకి పాలు పెట్టారు. ఉంటాడా ఎవడైనా అలాంటి మగాడు? ఉంటాడని ఆఖరికట నిజంగా ప్రపంచం అంతా కూడా మీ హిందువులది అయితే ఏమి కేవలం మీ యొక్క భారతదేశంలో మాత్రం మీ గుళ్ళు ఎందుకు ఉన్నాయి? ఏం మరి మిగిలిన 198 దేశాలు ఎందుకు మీ గుళ్ళు లేవు అన్నాడు ఒక పాస్టర్ అంటాడు. అర్థమైందా? మనమేమంటున్నాం? రాముడు అఖండ భారతావన్ని పాలించాడు అన్నాం. అంటే అఖండ భారతదేశానికి రాముడు ఒక్కడే చక్రవర్తి. తర్వాత కాలంలో 7 ఖండాలుగా మారింది, విభజన అయిపోయింది. ఈ విభజన అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం 198 దేశాలు ఉన్నాయి. ఈ 198 దేశాల్లో కూడా నిజంగా మీరు ఒక్క ధర్మం అంత గొప్పది అయితే, అంత సనాతనమైంది అయితే, మీ భారతదేశం అఖండ భారతదేశం అయితే మరి భారతదేశంలోనే గుళ్ళు గోపురాలు ఎందుకు ఉన్నాయి, పక్క దేశాలు ఎందుకు లేవని చెప్పి ఒక వ్యక్తి అంటే, పక్క దేశాల్లో కూడా గుళ్ళు లేకపోవడమే లేదు. పక్క దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ కూడా దండయాత్రల పేరుతో వీరందరూ కూడా యుద్ధాలు చేసి బాంబులు పెట్టి మరి కూడా కూలదీశారు. అలా కొన్ని మాయమైపోయాయి. ఇక ఆఖరికి కొంతమంది ఈ దేశంలో కూడా ధర్మాన్ని, ఈ దైవాల్ని, దేవాలయాల్ని, ఈ వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి ఈ దేశం మీద కొన్ని 100 సార్లు దండయాత్రలకు వచ్చి యుద్ధాలు ప్రకటిస్తే కూడా మన వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఆ దేవాలయాలకు అడ్డుగోడగా వీరే నిలబడి మా ప్రాణాలు పోతే తప్పితే మా గుళ్ళు మేము కాపాడుకుంటాం, ఆ గుళ్ళు కాపాడుకుంటేనే మా భవిష్యత్ తరాలు బాగుపడతాయని చెప్పి ప్రాణత్యాగాలు చేసి యుద్ధాలు చేసి గుళ్ళు కొన్ని కాపాడుకున్నారు, కొన్ని అందుకు మిగిలాయి. అందుకనే ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకి హైందవ శంఖారావాన్ని పూరించి
సింహ గర్జన చేసి చెప్పినటువంటి వివేకానంద స్వామి ఏం చెప్పాడు తెలుసా? ప్రపంచ దేశాలకి నా భారతదేశం పూజా గది అని చెప్పాడు. ఎందుకనంటే మన ఇంట్లో వంటను ఎక్కడ చేస్తాం? స్నానం ఎక్కడ చేస్తాం? స్నానం గది కదా. ఆఖరికి నిద్ర ఎక్కడ చేస్తాం? పడక గది. పూజ ఎక్కడ చేస్తాం? పూజ గది కదా. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఇల్లు అయితే ఆ ఇంటిలో నా భారతదేశం పూజ గది కాబట్టే ప్రపంచ దేశాలన్నిటికీ నా భారతదేశం పూజా గది అని వివేకానంద చెప్పాడు. అందుకు ఈ దేశంలో దేవాలయాలు అధికంగా ఉంటాయి, అందుకు ఈ దేశంలో దేవస్థానాలు అధికంగా ఉంటాయి, అందుకు ఈ దేశంలో విశ్వాసాలు బలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఇవన్నీ కూడా రోజు రోజుకి మర్చిపోతూ మెదడు అతికించి బతుకుతున్నాం. ఏం అతికించి బతుకుతున్నాం? ఇవాళ ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందన్నట్టు బతికేస్తున్నామా తప్పితే రేపన్న రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అందరూ తెలుసుకోలేకపోతున్నాం. ఇవాళ చిన్న పిల్లలందరూ ఎంతమంది వచ్చారు? ఒకసారి పిల్లలందరూ ఒకసారి చేయెత్తండి, పిల్లలందరూ చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు సిన్సియర్. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట నిజమేనా? నేటి బాలలే. ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రులు వారిని సంస్కారం విలువలతో పెంచేవారు కాబట్టి ఈ రోజు వారు ఆ మాటలు విని నిజంగా అదే నైతికమైనటువంటి సంస్కారాలతో బతికితే ఈ రోజు బాలలు ఏమవుతారు? కానీ నేను ఆ మాట మార్చాను. ఏం మార్చాను తెలుసా? ఈ రోజు బచ్చాలే రేపటి వచ్చాలని పెట్టాను. క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక ఫోటో వచ్చింది. ఏంటో తెలుసా? ఒక ప్రైవేట్ హోటల్లో, ఏంటది? ఒక ప్రైవేట్ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులు రైడ్ చేస్తే ఆ హోటల్ గదుల్లో 6 ఆడవాళ్ళు దొరికారు. ఒళ్ళు అమ్ముకునేటువంటి ఆడవాళ్ళు 6, 8 మంది 17-18 సంవత్సరాల వయసు ఉండేటువంటి కుర్రోళ్ళు దొరికారు. చూసారు మీరు ఒకసారి? 17-18 మాత్రమే, ఇంకా ఓటు హక్కులు కూడా రాలేదని. అలాంటి వాళ్ళు ఎంతమంది దొరికారు? ఎంతమంది దొరికారు? అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఆలోచిస్తున్నాం. మనం అనుకుంటాం నా కొడుకు బంగారం, నా కూతురు వజ్రం అని. తప్పలే. ఎంతవరకు? నీ చెప్పు చేతలను ఉంచుకున్నంత వరకు మాత్రం. కానీ ఇవాళ సంపాదనే ధ్యేయంగా, మనకు డబ్బే లక్ష్యంగా ఎంతసేపు ఈ డబ్బు వ్యాపకం పెట్టుకొని మన వృత్తులు మనం చేసుకుంటున్నాం తప్పితే పిల్లలు ఏమవుతున్నారో, వారి పరిస్థితులు ఏమవుతున్నాయో పట్టింపు లేకుండా. నిజమైన అదృష్టం అంటే ఏంటో తెలుసా? రాత్రి ప్రశాంతంగా ఎవడైతే పడుకొని ఉదయం ప్రశాంతంగా నిద్రలగిస్తాడో వాడు మాత్రమే నిజమైన అదృష్టవంతుడు. ఒకటి, ఎవరైతే వారు కన్నటువంటి కన్న బిడ్డలు వారు చెప్పిన మాటలు విని వారి మాటకు వ్యతిరేకం లేకుండా వారి మాటను కట్టుబడి బతుకుతారో అప్పుడు నిజమైన అదృష్టం. ఈ 2 అదృష్టాలు ఉన్న వాళ్ళు ఎవరుంటే చెయ్యొద్దని చూస్తాను. ఆఖరికి వద్దు వద్దు అనుకున్నా కూడా ఉదయాన్ని నిద్ర వచ్చేస్తుంది. వింటున్నారా? వద్దు వద్దు అనుకున్నా ఉదయాన్ని నిద్ర వచ్చేస్తుంది తెలియకుండా. కావాలి అనుకున్నా కూడా రాత్రిపూట నిద్ర మనకు పట్టడం లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఉదయం పూట వద్దనుకున్నా మనిషికి నిద్ర వచ్చేస్తుంది అంటే వాడు శారీరకంగా బలహీనంగా ఉన్నాడు అని అర్థం. వాడికి ఆరోగ్యం లోటయింది అని మనం గమనించాలి. కోరి కావాలనుకున్నా కూడా రాత్రి నిద్ర రావడం లేదంటే దాని అర్థం వాడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు, వాడు మనసు నిండగా బాధలే మిగిలి ఉన్నాయి కాబట్టి నిద్ర రావట్లేదు అని మనం విషయం గమనించాం. ఈ రోజు అందరూ అటువంటి ఒక అవస్థలో ఉన్నాం. పడుకుంటే తలగాళ్ళు తడిపితే కానీ నిద్ర రావటం. ఇటువంటి యొక్క దౌర్భాగ్యంతో మనం ఇబ్బంది పడుతున్నాం. దీనికి ప్రపంచంలో ఏ ఒక్క వైద్యశాల, ఏ ఒక్క డాక్టర్ కూడా దీనికి వైద్యం చేయడు. ఇక రెండో దురదృష్టం ఏంటి? పిల్లలు ఎవరు మనం చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో లేరు. నిజమా? లేరంటే దీనికి కారణం ఎవరు? మనం కన్నటువంటి ఆ బిడ్డలు మన ఆస్తులకే వారసులుగా కాకుండా మన ఆశయాలకి మన ధర్మాలకి కూడా వారసులు ఎప్పుడు మారగలుగుతారో అప్పుడే తల్లిదండ్రులుగా మన జీవితం సార్థకత, అప్పుడే నిజమైన పరిపూర్ణత, అప్పుడే నిజమైన జీవితానికి అర్థం. అటువంటి పరిస్థితుల్లో నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకు? ఇవాళ మీరందరూ నా బిడ్డలు కాదా? వయసు ప్రకారంగా చూస్తే నేను మీకన్నా చిన్నవాడిని కావచ్చు, కానీ ఒక పీఠాధిపతిగా ఆ స్థితిలో కూర్చొని నేను మీ అందరికీ పెద్ద దిక్కున ఉండబట్టి మరి మీరందరూ నా బిడ్డలే. మీ అందరి పట్ల కూడా నాకు జాగ్రత్త ఉంది. మీ అందరూ ఏం చేస్తున్నారు నిమిషం నిమిషం క్షణక్షణం ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాం, ನೀವು సవరించుకోండి, మార్చుకోండి. కానీ ఏ రోజైనా మన పిల్లలకు అవి చెప్పగలుగుతున్నామా? పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? మన పిల్లల్ని మనం గమనించుకోకుండా పట్టించుకోకుండా ఊరుకుంటే మూతి మీద మీసం మరవలేని వాళ్ళు కూడా ఈ రోజు
క్వార్టరు, 2 క్వార్టర్లు, 3 క్వార్టర్లు ఫుల్ కూడా తాగేసి కెపాసిటీని మాట్లాడుతున్నారు ఇవాళ సమాజంలో మన పిల్లలు. ఆఖరికి ఆడపిల్లలేమో ఇంట్లోనేమో గొప్ప పద్ధతిగా ముఖం పెట్టేసి, గొప్ప జాగ్రత్తగా ముఖం పెట్టేసి కాలేజీలకి, స్కూల్కి వెళ్ళి కోరి ప్రేమలు. ఏం ప్రేమలు ఇవి? మెంటాలిటీని చూసి ప్రేమించే ప్రేమలు కాదు, పర్సనాలిటీని చూసి ప్రేమించే ప్రేమలు. మనస్తత్వాన్ని తెలుసుకొని కాదు, ఆలోచన తెలుసుకొని కాదు, ఇది బాగున్నాడు, ఇంతే ప్రేమ. ఇటువంటి పరిస్థితుల్లో ఆఖరికి ఇంతకాలం మీరు ఎంత కష్టపడి పెంచారో మీ తల్లి తండ్రి అనబడే జ్ఞాపకాలు లేకుండా నీ కూతుర్లు కూడా నిన్ను కూడా ఎడం కాలుతో తన్ని పెట్టి నాకు ఆడే కావాలి, ఆడే నా జతగాడు, ఆడే నా మొగుడు, ఆడితోనే నా చావు బతుకని చెప్పి వారు పోతా ఉంటే మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు లాగి ఊర్లో మీకున్న విలువలు తీసేసి, మీకున్న పరువులు తీసేసి మీరు బతుకున్న శవాల్లో మిమ్మల్ని మారుస్తుంటే మీరు ఇవి కూడా పట్టించుకోకుండా నా బుజ్జి, నా బంగారం, నా సింగారం, నా వజ్రుని పాముతూ ఉంటే వాళ్ళకి అడిగినవి అడగను అన్ని కూడా మీరు ఇస్తుంటుంటే ఖచ్చితంగా వాళ్ళతో తన్నులు కాసే పరిస్థితి ఇప్పటికే వచ్చింది. భవిష్యత్తులో ఎక్కడో నరకం కాదు, కన్న పిల్లలతోనే నరకాన్ని చూస్తాం మనం. నిజమేనా? నిజమేనా? ఒకసారి అందరూ చెప్పండి, జై శ్రీరామ్. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈరోజు చెప్పిన ఇన్ని మాటలన్నీ కూడా గుర్తున్నాయా లేదో నాకు గుర్తు లేదు, ఇంచుమించుగా ఉండవు. ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది కదా. ఏదో ఒక కొద్దిసేపు మాట్లాడితే పర్వాలేదు, కానీ ఎక్కువ కోటింగ్ అయిపోయింది మనకి బాధే. ఎందుకంటే మనకు కూడా పొగిడోలంటే ఇష్టం, తిట్టోలంటే ఇష్టం ఉండదు. మీ జీవితంలో ఎలా పోయినా పర్వాలేదు, ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్న ఎన్ని తప్పులు చేసినా కూడా పొగుడతారు. కానీ మీ మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే మీ తప్పులు సరిచేస్తారు, మీరు తప్పుని మార్చుకోమని చెప్తారు, మేము ముఖాల్లో కలతప్పుకోకుండా ఆనందాలు చూడాలనుకుంటారు. అటువంటి వ్యక్తే చిన్నస్వామి. కాబట్టి ఇంతసేపు మీకు విషయాలు గుర్తు చేశారని చెప్తున్నవారు. అది చక్కగా ఇవాళ ఈ 2-3 గంటలు ఈ సభ జరగడానికి ఎంతో మంది ఎన్నో రోజుల పాటు కష్టపడ్డారు కార్యకర్తలు. వారి యొక్క కష్టాన్ని కొంతమంది గుర్తించి దాతృత్వంతో కూడా కొంతమంది సహకారం చేసి వారు విరాళాలు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేశారు. ఇక వారు తిరిగిన దానికి, వీరు ఇచ్చిన దానికి సార్థకత ఎప్పుడనంటే మీరందరూ కూడా ఇంత చక్కగా, మీరు ఇంత ఆధ్యాత్మిక భావాలతో, ఇంత ధర్మం పట్ల నిష్ఠతో ఇంతసేపు కూడా కాళ్ళు పట్లు వస్తే స్వామికి కనపడకుండా పక్కపక్కే చాపారు తప్పితే మధ్యలో లెగిస్తే అమర్యాద అని చెప్పి మీరెవరూ కూడా సభక గౌరవం నిలబెట్టాలని చెప్పి మీరందరూ కూడా మీ కష్టాన్ని ఓర్చి ఇంతసేపు కూర్చున్నారంటే మీరు ఖచ్చితంగా ఈ గ్రామంలో పుట్టినందుకు హిందువులుగా, భారతీయులుగా మీరు సార్థక నామధేయులని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ చక్కగా మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటూ మళ్ళా సందర్భాలు వచ్చేటప్పుడు మళ్ళీ వీరవాళ్ళ గ్రామానికి అతి దగ్గరలోనే వచ్చే ప్రయత్నం చేస్తాను. మళ్ళా మీరు భక్తిగా, శ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కబురు పెట్టినా కనుచూపుకు దూరంలోనే, పిలుపుకు దూరంలోనే ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మీరు నమ్మినది ఏ దైవమైనా కావచ్చు, మీరు విశ్వసించిన దైవం మీ అందరి యొక్క జీవితాల్లో కూడా ఆనందాన్ని పంచాలని, మీ ఇంట్లో సిరి సంపదలతో తోగాలని, మీ అందరూ కూడా శరీరాలు విడిచిపెట్టేంత వరకు కూడా భారతీయులుగా, హిందువులుగా బ్రతికేటువంటి ఆ యొక్క మానసికమైన స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థన చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఆశీర్వాదాలు అందిస్తూ ఈ చెయ్యిని అందరి తలపైన పెట్టి ఆశీర్వదించాలనే భావంతో మీ అందరికి కూడా మరొకసారి అమ్మవారి అనుగ్రహాన్ని అందిస్తూ మరొకసారి మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ ఒక్కసారి అందరూ గట్టిగా చెప్దాం, జై శ్రీరామ్.